అందరికీ నమస్కారం అండి. చూడండి, ఈరోజు మనం సావిత్రిబాయి ఫులే తన జీవితం గురించి మనం అంటే ఎలా తన లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. చదువుల తల్లి సరస్వతీదేవి అయినా కూడా అంటారు చూసారా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి అన్నట్లుగా మన దేశంలో అంటే సరస్వతీదేవి మనకి ఇది ఇచ్చిన అలాంటి చదువుల తల్లి సరస్వతీదేవితో సమానమైనది ఈ ఒక్క సావిత్రిదేవి ఫులే. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తన ఇంట్లో ఈ యొక్క చిత్రపటాన్ని ఉంచుకొని తనకి ఒక గురువుగా మనం కొలిచినా కూడా తప్పు లేదు, భగవంతుడిగా గురువుగా కోల్చా కూడా తప్పు లేదు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కానీ మళ్ళీ ఈ ఒక్క చదువు అనేది మనకి ప్రతి ఒక్క విధంగా కూడా మనుషుల్ని ఎంతో బాగా తీర్చిదిద్దుతుంది. అది ఎవరని, ఆడవాళ్ళని మగవాళ్ళని. అయితే అలాంటి చదువు ఆడవాళ్ళకి అసలు ఉండేది కాదు. దానికి తొలేత ఆవిడ టీచర్ అయి ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలిచారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ ఒక్క ఆడవాళ్ళు చదువు అనేది ముందు లేదు. ఏంటంటే డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు గురువుకి ఇంటికి తెచ్చుకొని చదివించుకోవడం కానీ, కాకపోతే గురుకులాలకి ఆశ్రమాలకు వెళ్ళిపోయి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవడం కానీ ఉండేది. అలాంటిది సావిత్రిబాయి ఫులే ఆమె మహారాష్ట్రలో సతారా డిస్ట్రిక్ట్లో నయాగర్లో జన్మించారు. ఎప్పుడు 1831లో జన్మించారు. మరేంటంటే మన మోడర్న్ ఎడ్యుకేషన్ ఏంటంటే చదువు అనేది ఆర్ట్స్ సైన్స్ ఇలా డివైడ్ అయ్యి మోడర్న్ ఎడ్యుకేషన్ బ్రిటిషర్స్ 1830లో అది మొదలు పెట్టారు. డివిజన్ అయ్యి మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఈవిడ పుట్టారు 31లో పుట్టారు. ఈవిడికి 9 సంవత్సరాలు, తన భర్తకి 13 సంవత్సరాలు వయసులో 1840లో మహాత్మా జ్యోతిరామ్ ఫులేతో ఈవిడికి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటికి 9 సంవత్సరాల అమ్మాయి అంటే ఆవిడకి ఏమీ తెలియదు. అందరిలాగే చదువు అంటే ఏంటో ఏటి కూడా తెలియదు. కానీ భర్త బడికి వెళ్ళి మహాత్మా జ్యోతిరావు ఫులే బడికి వెళ్ళి ఏదైతే చదువుకునేవారో తన భార్యకు కూడా ఇంటికి వచ్చి చెప్పేవారంట. అలాగ చెప్పి ఆవిడికి చదువు మీద ఒక రకమైన ప్రోత్సాహన తెచ్చారు. ఏం తెచ్చారు? ప్రోత్సాహన తెచ్చారు. అయితే అదేవిధంగా అతన్ని ఎలాగైతే ప్రోత్సహించారో ఆమె కూడా అలాగే చదువుకున్నారు. చదువుకొని తొలి డైట్ చేసే మహిళగా కంప్లీట్ చేశారు. చేసి అప్పటికి ఇప్పుడు సావిత్రిబాయి ఫులే ఒక మాలి కుటుంబంలో పుట్టిన బీసీ కుటుంబంలో పుట్టిన ఒక ఆమె అన్నమాట. మాలి కుటుంబం అంటే పళ్ళు పువ్వులు అవన్నీ అమ్ముకుంటారు కదా వాళ్ళు. మా ఒరిస్సా సైడ్ అయితే ఈ యొక్క కులం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ అదే పువ్వులు పళ్ళు అవన్నీ కూడా అమ్ముకున్న కులంలో, అంటే తక్కువ బీసీ కులంలో పుట్టేవారనమాట. అయితే ఆ ఒక్క కులంలో పుట్టి కూడా అలాంటి భర్తకు తను చేసుకున్నందుకు చూసారా, ప్రతి ఒక్క ఆడది మగవాడు వెనుక ఒక ఆడదై ఒక ప్రోత్సాహం ఉంటుంది అని అంటారు కదా. ఇక్కడ ఆవిడ వెనుక అతని ప్రోత్సాహం ఉంది. ఆవిడకి చదివించి ఫస్ట్ టీచర్గా ఇచ్చేసి మోడర్న్ స్కూల్ కూడా పెట్టారు.
అంత ఈ కుటుంబంలో. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి వస్తాను. ఏం తిడతా సెలవు తీసుకుంటాను.